పీజీటీఎస్ఆర్ అనమాట. ఇది ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ విత్ స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్. ఈ స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ అంటే మనకి రాబర్ట్సోనియన్ ట్రాన్స్లోకేషన్స్, ఇన్వర్షన్స్, డిలీషన్స్ అంటే క్రోమోజోమల్ టెస్ట్ అనమాట. ఒక మేల్ ఫిమేల్ మనం క్యారియోటైప్ ఎలా చేస్తాము, మనకి ఆ ఎంబ్రియో మీద కూడా టెస్టింగ్ చేయొచ్చు. దీన్ని ఇన్వర్షన్స్ అనే ఒక క్రోమోజోమ్ లో ఒక బిట్ ఇంకో దానికి వెళ్ళి అతుక్కోవటం, లేదా మొత్తానికి డిలీట్ అయిపోయి ఉండటం. సో ఒక లాంగ్ ఆర్మ్ ఇంకొక దానికి షార్ట్ ఆర్మ్ కి అతుక్కోవడం, షార్ట్ ఆర్మ్ కి వెళ్ళి వేరే ఆర్మ్ కి. దీన్ని ఏంటంటే స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ అనమాట. సో ఇలాంటివి కూడా మనం ఎంబ్రియో మీద తెలుసుకోవచ్చు. సో దేనికైనా ఈ 3 టెస్టులకి పీజీటీఏ కానీ, పీజీటీఎం కానీ, పీజీటీఎస్ఆర్ కానీ మనం అట్లీస్ట్ మినిమం 5 to 7 సెల్స్ అనేవి తీసుకుంటాం. ఈ తీసిన సెల్స్ ని మనము ఎక్కడి నుంచి తీస్తాం అంటే ట్రోఫెక్టోడమ్ నుంచి. సో అవుటర్ లేయర్ ఒక ట్రోఫెక్టోడమ్, ఇన్నర్ సెల్ మాస్ ఉంటుంది. ఈ 5 to 6 సెల్స్ తీసుకుని మనం టెస్టింగ్ పంపుతాం అనమాట. సేమ్ ఇందాక చెప్పినట్టుగా యాంప్లిఫై చేసి దాన్ని మనం గ్రో చేసి దాంట్లోంచి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనే పద్ధతి ద్వారా ప్రాబ్లం ఏంటి అనేది మనం కనుక్కోవచ్చు. సో దీని ద్వారా మనకి అబ్నార్మల్ ఎంబ్రియోస్, అబ్నార్మల్ బేబీస్ ని డిటెక్ట్ చేసి వాటిని అసలు ట్రాన్స్ఫర్ చేయకపోతే, సో వన్స్ పాజిటివ్ వచ్చి మళ్ళీ మిస్క్యారేజ్ అవటం ఇవన్నీ జరగదు అనమాట. సో దే క్యాన్ హ్యావ్ ఏ బెటర్ హెల్తీ బేబీ. సో ఈ టెస్ట్ అవసరమైన వాళ్ళకి చెప్తా ఉండి, బట్ అవసరమైన వాళ్ళు డెఫినెట్గా చేయించుకుంటే సక్సెస్ అనేది బాగుంటుంది.